అందరికీ నమస్కారం అండి. అందరికి నమస్కారం అండి. సో ఈరోజు వచ్చేసి మనతో పాటి ఇక్కడ పటాన్చెరు నుంచి అండి మీరు మేము సాజ్పేట నుంచి. అదే సో సాస్పేట నుంచి మన దగ్గర పేషెంట్స్ ఉన్నారండి. ఈరోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఇక్కడ షేర్ చేయబోతున్నాము. తను వచ్చేసి మన దగ్గరకు వచ్చి ఆల్మోస్ట్ 1.5 month అవుతా ఉంది. సో 1.5 month బిఫోర్ వచ్చేసి తెలిసిన వాళ్ళతో రెఫరెన్స్తో వచ్చారు మన దగ్గర. అప్పుడు కండిషన్ వచ్చేసి తనది యాక్చువల్గా హార్ట్ బ్లాక్స్ ప్రాబ్లం అండి. అంటే హార్ట్లో ఆల్రెడీ స్టంట్ ప్లేస్ చేసినారు, మళ్ళీ ఆ తర్వాత ఆపరేషన్ అయింది, ఆ తర్వాత మళ్ళీ బ్లాక్స్ అయినాయి. అవే స్టంట్స్ మళ్ళీ ప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ బ్లాక్స్ వచ్చినాయి. సో ఎలా ఉండే అంటే కండిషన్ ఎట్ దట్ టైం చాలా వీక్గా ఉండే పేషెంట్. ప్లస్ అది కాకుండా తనకు హార్ట్ ఫంక్షనింగ్, ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము. సో హార్ట్ ఫంక్షనింగ్ అనేది తనకు 2D ఎకో చేసినప్పుడు 21% అని చూపించిందండి. సో అంటే దాని అర్థం ఏమంటే హార్ట్ అనేది ఓన్లీ 21% మాత్రమే ఫంక్షనింగ్ ఉంది, అంత మాత్రమే హార్ట్ అనేది ఫంక్షన్ చేస్తూ ఉంది. సో ఎలా ఉండే అంటే కండిషన్ యాక్చువల్గా చెప్పాలంటే చాలా క్రిటికల్ కేసు, ఎమర్జెన్సీ కేసు, చాలా క్రిటికల్ కేసు. సో ఇలాంటి కేసెస్కి ఎలోపతిక్లో కూడా ఏం చెప్తారు డాక్టర్స్ అంటే ఇంకా దీనికి ట్రీట్మెంట్ లేదు, సర్జరీ చేసినా కూడా మనకి ఏం ఉపయోగం ఉండదు, బెనిఫిట్ ఉండదు అనేది చెప్తారు. సో అలా చెప్పి పంపించినారు. సో మనకు తెలిసిన వాళ్ళతో రిఫర్ అయ్యి ఇక్కడికి వచ్చినారు. అప్పుడు వచ్చినప్పుడు చాలా క్రిటికల్ కండిషన్లో ఉండేది, ఆయాసం ఉండేది, బాగా దగ్గు అనిపించేది, ప్లస్ కొంచెం దూరం నడిచినా బాగా ఆయాసం అనిపించడము, అసలు మాట్లాడలేని పరిస్థితి అన్నట్టు కండిషన్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఒక 15 days, ఆల్మోస్ట్ ఒక 15-20 days మా దగ్గర మెడిసిన్స్ యూజ్ చేశారండి. యూజ్ చేసిన తర్వాత పౌర్ణమి అమావాస్య క్యాంప్స్ ఇక్కడ చేస్తూ ఉంటాం కదా, అలా ఒకసారి వచ్చినారు మా దగ్గరికి. ఆ రోజు క్యాంప్ అప్పుడు ఆ ప్రసాదం కోసమని. సో అప్పుడు మనము అసలు గుర్తుపట్టలేకపోయినాము, వెంకట్రావు గారు అండ్ నేను ఇద్దరం గుర్తుపట్టలేకపోయినాము పేషెంట్ని చూసి. అసలు ఇతను ఆ మనిషేనా అన్నట్టు మేము చాలా షాక్ అయినాము. తనంతకు తను సొంతంగా ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత ఇంకొక 15 days మన మెడిసిన్స్ అనేది కంటిన్యూ, అంటే 1 month మెడిసిన్స్ కంటిన్యూ చేయమని చెప్పాము. 1 month చేసిన తర్వాత రిపోర్ట్ తీపించుకోండి అని చెప్పామండి. సో 1 month తర్వాత తీపించినప్పుడు ఇజెక్షన్ ఫ్రాక్షన్ ఏదైతే 21% ఉండేదో అది మనకు 40%, ఆల్మోస్ట్ 44% అనేది వచ్చింది. సో చాలా మంచి రిజల్ట్ 2D ఎకోలో చూసినప్పుడు మేమే షాక్ అయినాము, చాలా బాగుంది రిజల్ట్. సో ఈరోజు ఈ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాము. పేషెంట్తో మాట్లాడదాం మనము. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి మీ సమస్య ఏంటి, అసలు ఇది ఎలా తెలిసింది మీకు, ఎలా వచ్చారు, కండిషన్ ఎట్లా ఉండే మీకు? మా బిడ్డ వాళ్ళతో. ఓకే, ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? ముందే వచ్చినాము, ఒక నెల అవుతా ఉందమ్మా. 23వ తారీఖు. ఓకే, సో ఇప్పుడు మీకు అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉండే మీ కండిషన్, అసలు ఏంటి మీకు సమస్య, ఏం చెప్పారు? చాలా బాగాలేదు. ఏం చెప్పారు సమస్య, ఏం చెప్పారు అసలు మీకు అక్కడ ఏంది అన్నట్టుగా? అంటే ఇట్లా గుండెకు చాలా ఇది ఉంది, రక్తం అంటింది, అదే అంటింది అని చెప్పిర్రు. చాలా ప్రాబ్లం ఉంది, మీరు ఎంత చేసినా గానీ సాంచ్ లేదు, ఇప్పుడు ఏ చేసినా గానీ అని చెప్పిండ్రు. సరే అని అనుకున్నాము. మళ్ళా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళినాము. అక్కడ ట్రీట్మెంట్ చేసింది కానీ మాకు అంత మంచిగా అనిపించలేదు. ఇక్కడికి వచ్చాము, కొంచెం వాళ్ళు తెలిసిన వాళ్ళు మాకు పరిచయం చేయించారు, వచ్చాము, కొంచెం మంచిగా అనిపించింది, మళ్ళా రావాలనిపిస్తుంది. సరే అమ్మా, అప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు సర్జరీ చేస్తా అన్నారా? చేయనన్నారు. ఎందుకు చేయనన్నారు? ఒకసారి చేశారు కదా, మళ్ళీ చేయరమ్మా అని చెప్పారు. ఓకే, చేసిన ఉపయోగం లేదు అని చెప్పారు. ఓకే, ఇంకా మీకు అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉండే, మనిషి ఎలా ఉండే? బక్క ఉండే, ఇట్లా ఆయాసంతోని దగ్గుతోని చాలా వీక్నెస్ గా ఉండే. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మంచిగా ఉంది, మంచిగా తింటున్నారు, మంచిగా ఉంది. ఓకే, మీరు ఏమేం పాటించారు మన దగ్గర వచ్చిన తర్వాత? ఇక్కడ ఇచ్చిన మందులు వాడాము, వేడి నీళ్ళలో తాగమని చెప్పారు, టాబ్లెట్స్ ఇచ్చారు, ఇంకా ఏదో మంది ఇచ్చారు, తాగిండ్రు, కొంచెం మంచిగా అయింది. ఇప్పుడు ఆహార నియమాలు కూడా చెప్పినాం కదమ్మా, అది కూడా పాటించా? ఓకే, ఇంకా అది కాకుండా ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది, వీక్నెస్ అన్ని తగ్గినాయండి? బానే ఉందా ఇప్పుడు? బానే వాకింగ్ అంతా చేయగలుగుతున్నా? ఓకే అండి. సో యాక్చువల్గా
మన దగ్గరకు వచ్చిన తర్వాత చాలా మంచి మార్పు వచ్చింది. అది కాకుండా మధ్యలో కూడా చాలా సార్లు మాకు కాల్ చేసి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ కూతుర్లు కానీ అందరూ కాల్ చేసి చాలా సార్లు మనకు డౌట్స్ అడిగినారు. అంటే ఆహారంలో ఏం తీసుకోవాలి, చాలా తీసుకుంటాం. అవును, ఆహారంలో ఏం తీసుకోవాలి, డ్రై ఫ్రూట్స్ తినొచ్చా లేదా అని. సో దానికోసం అని స్పెషల్గా మనం డైట్ చార్ట్ కూడా ప్రిపేర్ చేసి ఇచ్చాము. హార్ట్కి సంబంధించి ఏమేం వాడచ్చు, ఎలా చేయొచ్చు అనేది. సో వాళ్ళు ఖచ్చితంగా చాలా బాగా పాటించారు, అది మాత్రం ఉంది. సో అందుకే ఇంత మంచి రికవరీ, ఇంత ఫాస్ట్ రికవరీ అనేది ఉంది. సో ఇలానే మీకు తెలిసిన వాళ్ళు ఇంకెవరైనా ఇలాంటి సమస్యలతో 2D ఎకో చేయించుకున్న తర్వాత మనకు చాలా హార్ట్ బ్లాక్స్ అని చెప్తారు, ఈకోస్ప్రిన్ అనేది వేస్తూ ఉంటారు, యాస్ప్రిన్ టాబ్లెట్స్ వాడుతూ ఉంటాము, ఎట్రోవాస్టిన్ అని ఇట్లాంటివన్నీ టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం బ్లడ్ థిన్నర్స్ లాగా. అవన్నీ ఏం అవసరం లేదండి. చిన్న చిన్న చిట్కాలతో చిన్న చిన్న జస్ట్ మనం ఇంట్లో చేసుకున్నాం. తనకి ఇచ్చిండేది కూడా మనం చాలా సింపుల్ మెడిసిన్స్ ఇచ్చాం. తెల్లమద్ది, మీరు చాలా వీడియోస్ డాక్టర్ వెంకట్రావు గారిది చూసింటారు. తెల్లమద్ది పౌడరు ప్లస్ దాంతోపాటి గార్లిక్, వెల్లుల్లి రసము ఇట్లాంటివన్నీ ఇచ్చినామండి. చాలా చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో చేసుకునేది అట్లా ఇచ్చినాం. సో అట్లాంటి వాటితోనే తనకింత బాగా అయింది. అసలు ఇంకా ఛాన్స్ లేదు, హోప్ లేదు అని పంపించేసిన పేషెంట్, అట్లాంటి పేషెంట్ అనేది ఈరోజు మన దగ్గర మనతో మాట్లాడుతున్నారు అని అంటే చాలా గ్రేట్ ఇది. సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా తప్పకుండా మన దగ్గరికి రిఫర్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళకి తగ్గిస్తాము అనేది మేము ఆశిస్తున్నామండి. ఈ వీడియో అనేది చాలా మందికి చేరాలి అనేది మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం.